హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మహారాష్ట్రలో మహాయుతి భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మహాయుతి ఇంతటి మెజార్టీతో గెలవడానికి కారణాలు ఏంటి, మరి మహావికాస్ అఘాడి ఓడిపోవడానికి కారణాలు ఏంటి దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహావికాస్ అఘాడి అయితే మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈవీఎంల వల్ల ఓడిపోయామని వాళ్ళు చెప్తా ఉన్నారు. పైగా ఏదైతే లడికి బెహాన్ అనేటువంటి పథకం కూడా మా కొంప ముంచిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఈ లడికి బెహాన్ అనేటువంటి పథకం ఏంటి, మరి మహావికాస్ ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ ఉండబోతుంది, ఎవరు గెలిచినా తక్కువ సీట్లతోనే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి అసలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే ఏకపక్షంగా ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే వన్ సైడే ఉన్నట్టుగా మనకి ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ కీలకంగా అనేక అంశాలు పనిచేసినప్పటికీ ముఖ్యంగా మహావికాస్ అఘాడి చెప్తుంది, కానీ మహాయుతి చెప్తున్నది ఏంటంటే ఇది అయితే లడికి బెహాన్ అనేటువంటి ఒక పథకం. ఈ పథకం ద్వారానే మేము అధికారంలోకి వచ్చామని మహావికాస్ భావిస్తూ ఉంది. ఈ పథకమే మా కొంప ముంచిందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు, మహావికాస్ అఘాడియా భావిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి ఈ పథకం అంటే లడికి బెహాన్ అనేటువంటి ఒక పథకం ద్వారా వీళ్ళు ఎన్నికలకు ముందు 3 నెలల క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి ఖాతాల్లో వారికి నెలకు 1500 రూపాయలు వేసేటువంటి పథకం ఇది. అయితే మళ్ళీ అధికారంలో కనుక వస్తే 2100 వేస్తామని చెప్పి మహాయుతి ప్రకటించింది. మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఈ పథకానికి సంబంధించి మహావికాస్ అఘాడి అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో కోర్టుకు వెళ్ళినట్టు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ కోర్టు కూడా ఏదైతే షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో నెలకు 1500 వేయడం కానీ 2100 ప్రకటించింది కానీ దాంతో ఏకీభవించింది. సో ఏకీభవించిన తర్వాత మళ్ళీ మహావికాస్ అఘాడి ఏం చేసింది, మేము కూడా ఈ లడికి బెహాన్ అనే పథకాన్ని మేము కూడా అమలు చేస్తాం, వాళ్ళు 2100 ఇస్తే మేము 3000 రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఇద్దరు అంటే వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ ఇస్తున్నప్పుడు మహిళల ఓట్లు వీళ్ళకే పడాలి కదా, కానీ వీళ్ళకి పడలేదు, వాళ్ళకి పడి వాళ్ళే గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి 4.7 కోట్ల మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళల ఓట్లు అంటే వాళ్ళు గత లోక్సభ ఎన్నికల్లో 60% పోలైతే ఈ ఎన్నికల్లో 66% పోలేనటువంటి పరిస్థితి. అంటే గతంలో కంటే 6% ఎక్కువగా మహిళలు ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ ఈ మహాయుతి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ ఎక్కువగా మహిళల ఓట్లు ఉండడం, అక్కడ వాళ్ళు భారీ మెజారిటీతో గెలవడం, దీన్ని బట్టి వీళ్ళు ఏంటంటే మేము ఇచ్చినటువంటి ఈ పథకం ఏదైతుందో మేము చెప్పినటువంటి హామీని మహిళలు నమ్మారు కాబట్టి గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం జరిగింది, మరి మహిళలు కూడా మా వైపే ఉన్నారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు కూడా అదే కారణం చెప్తా ఉన్నారు. మా మాటను మహిళలు విశ్వసించలేదు, సో దానికి కారణం వాళ్ళకి ఎక్కువ మెజారిటీ రావడం, మహిళలు ఎక్కువగా ఉన్న చోట మాకు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం, మా కొంప ముంచింది మహిళలే అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మహాయుతి కూటమిలో మహిళలు కీలక పాత్ర పోషించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ మహావికాస్ అఘాడియా మాటలకు సంబంధించి ఈ మహిళల పథకానికి సంబంధించే కాదు, ఇతర అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, ఫ్రీ బస్సుకు సంబంధించి, ఇలా అనేక రకాలుగా వాళ్ళు హామీలు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మలేదనేటువంటిది మహాయుతి కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మహాయుతి కూటమి కూడా గత లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులను సమీక్షించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగానే పర్ఫెక్ట్గా పనిచేసింది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు కూడా వాళ్ళు ఎక్కువ పోటీ చేసినటువంటి ప్రతి చోట కూడా గెలిచేటువంటి పరిస్థితి. అంటే 80% పైగా వాళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి. వాళ్ళు రైతుల గురించి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం, అది కలిసి వచ్చింది. రైతులు వీళ్ళ వైపే ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ముంబై నగరానికి సంబంధించి అక్కడ మౌలిక వసతులకు సంబంధించి ప్రాజెక్టులు చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా ఏదైతే టోల్ పన్నులకు సంబంధించి కూడా వాళ్ళు రద్దు చేయడం కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. ఇలా అనేక రకాల అంశాలు కూడా ఈ మహాయుతి కూటమికి కలిసి వచ్చాయి. కానీ వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తారో వీళ్ళ ప్రచారంలో పస లేకుండా పోయింది. కేవలం నరేంద్ర మోడీ యొక్క ప్రభావం తగ్గింది, లోక్సభ ఎన్నికల్లో అదే జరిగిందని చెప్పి, మరి లోక్సభ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి మేమే అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రచారం సందర్భంగా అంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళలేదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఠాక్రే నరేంద్ర మోదీని తిట్టడం, రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని తిట్టడం, కేవలం దాని వరకే పరిమితం అయ్యారు. కానీ ప్రజలకి ఏం కావాలి, మన
మనం అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తును ఏ రకంగా మారుస్తాం, మనం ఇచ్చేటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఇలాంటి అంశాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా బలంగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నము చేయలేదు. వీళ్ళు చెప్పేటువంటి మాటలు ప్రజలు విశ్వసించలేదు. పైగా నరేంద్ర మోడీ మహాయుతి కూటమిలో వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ప్రజలు విశ్వసించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలను విడదీయాలని చెప్పి, ఒక గొడవలు సృష్టించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళ మాటలు మీరు నమ్మకండి, మనమంతా కలిసే ఉండాలి అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేయడంతో ప్రజలు బాగా నమ్మడం జరిగింది. వీళ్ళ మాటలు నమ్మినటువంటి పరిస్థితి అక్కడ. పైగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంది, ఇప్పటికీ కూడా గాంధీ పేరు చెప్తే, గాంధీ కుటుంబం పేరు చెప్తే, గాంధీ కుటుంబంలోని వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తామనేటువంటి భ్రమలోనే ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే మా భవిష్యత్తులు మారుతాయి, మా భవిష్యత్తులు మారాలంటే ఎవరికి మేము ఓటు వేయాలి, ఎవరు సమర్థవంతంగా పాలన అందిస్తారు, ఎవరు విధ్వంసాలు సృష్టించకుండా విభేదాలు లేకుండా పాలన అందిస్తారనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓట్లు వేస్తారు. ఆ రకంగా ఆలోచించి ఓట్లు వేశారు కాబట్టి మహాయుతి మహా గెలుపు సాధ్యమైందనేటువంటిది మహాయుతి కూటమి యొక్క అభిప్రాయం. సో ఏదేమైనా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో మహా గెలుపుకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఆ లడికి బేహాన్ అనేటువంటి పథకం కీలకంగా పనిచేసింది. మహిళలు కీలకంగా పనిచేశారు. అదేవిధంగా మహావికాస్ అగాడి కొంప ముంచిందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజం అనుకోవడానికి కొన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు దానికి సంబంధించిన ఉత్కంఠ నెలకొని ఉంది. మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మరి గతంలో పాలన ఏ రకంగా అయితే అందించారో అదే రకమైనటువంటి పాలన ఉంటుందా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సమర్థవంతంగా మరి ప్రజలకు అందిస్తారా లేదన్న మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది.